విద్యుత్ ఛార్జీల పెంపుపై మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పిలుపునివ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందంటే, తాడేపల్లి కొంప ముందు ఆయన ఇంటి ముందు గోతులను తవ్వి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ గోతులన్నీ కూడా, ఈ రోడ్లన్నీ కూడా గోతులమయం అన్నట్టుంది. మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, తుగ్లక్ అనే పేరును ఎలా సార్థకం చేసుకున్నారో, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పేరును ఆయన సార్థకం చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. ఈఆర్సీ అనేది, రెగ్యులేటరీ కమిటీ అనేది ప్రభుత్వం ఎప్పుడూ కూడా విద్యుత్ ధరలు పెంచబోయే ముందు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపుతుంది. 2021-22 గాను 3082 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రజలపైన భారం వేసి రక్తం తాగినట్టు తాగారు. మళ్ళీ 2022 నుంచి 23 వరకు కూడా 6073 కోట్లు, 23 నుంచి 24 వరకు కూడా 11,000 కోట్లు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఎలక్షన్ ముందు కనుక ఆ ఛార్జీలు పెంచినట్లయితే ప్రజలలో పార్టీ మీద వ్యతిరేకత కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈఆర్సీలో తన అనుయాయులతో, తన అస్మదీయులతోటి దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి 24 మార్చికి విద్యుత్ ఛార్జీలు పెంచాలి అని చెప్పి ఆయన ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్లో ఏమైందంటే ఆయన ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇంధన సర్దుబాటు ఛార్జీ అని చెప్పి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఈఆర్సీ ఇంతకుముందు ఏదైతే ఈఆర్సీ ప్రతిపాదించిందో దాన్ని ఈ డిసెంబర్ నుంచి అమలు చేయాలని చెప్పి, ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈఆర్సీ చెప్పడం జరిగింది. ఇది జగన్ తన హయాంలో తను ప్రతిపాదించినటువంటి సర్ఛార్జెస్. అటువంటి తను చేసిన సర్ఛార్జెస్కి ఇప్పుడు వాటిని తగ్గించాలి అని చెప్పి ఆయనే ధర్నా చేయటం అనేది నిజంగా తుగ్లక్ అనే పేరును మరోసారి ఆయన స్పష్టం చేసుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏపీ జెన్కోను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ గారు. ఏపీ జెన్కో నుంచి యూనిట్కి 5 రూపాయల చొప్పున వస్తుంటే తన కమిషన్ల కోసం, తన అస్మదీయుల కమిషన్ల కోసం కకృతిపడి బహిరంగ మార్కెట్లో 8 రూపాయల నుంచి 14 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేసిన ఘనత ఆయనది. మొత్తంగా 5 సంవత్సరాల మీద 15% ఛార్జీలు పెంచిన వ్యక్తి ఆయన. దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల రక్తాన్ని తాగారు. ఈరోజు మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపుపై ధర్నా అని చెప్పి కూటమి ప్రభుత్వంపై తన నాయకులతోటి ధర్నా చేయటం ఎంతవరకు సబబు అని ప్రజలే తుగ్లక్ని మరోసారి తిట్టిపోస్తున్నారు.